గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఏంటంటే ఆల్ఫాబెట్ సిరీస్ గురించి చూద్దాం. దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, అసలు ముందు ఎలా ఆలోచించాలనేది ఒక్కసారి గురించి మనం మాట్లాడదాం. ఇందులో సిరీస్ అంటే ఏం చెప్తున్నాం? వరుస క్రమము. ఎందులో వరుస క్రమం? అక్కడ ఆల్ఫాబెట్స్లో ఉన్న వరుస క్రమం. మనకున్న ఆల్ఫాబెట్స్ ఏంటి అంటే కనుక A to Z లెటర్స్ చెప్తాం. ఈ A to Z లెటర్స్ రాయడంతో పాటు ఇక్కడ మీకు ఏం చేసిందంటే నెంబర్స్ కూడా రిప్రజెంట్ చేస్తాం. ఎందుకు మనం నెంబర్స్ రిప్రజెంట్ చేసుకుంటామంటే కనుక ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి క్వశ్చన్లో సిరీస్ అంటే మిస్సింగ్ ఇస్తాడు. అంటే 2 సింగిల్ లెటర్ కానీ 2 లెటర్స్ కానీ 3 లెటర్స్ 4 లెటర్స్ మిస్సింగ్ ఇచ్చుకుంటూ వాడి సీక్వెన్స్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళమంటాడు. ఎప్పుడైతే మనం మిస్సింగ్ రాస్తున్నామో మిస్సింగ్ రాయడం అనేది ఒక పద్ధతి, రాయకుండా చేయడం అనేది ఒక పద్ధతి. మనం రాయకుండా చేయడానికి, మిస్సింగ్ రాయకుండా నెంబరింగ్ యూజ్ చేసుకుని చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఈ ప్రయత్నంలో మనం తెలుసుకోవాల్సినవి ఏంటనేది ఒక్కసారి మనం మాట్లాడితే కనుక ఫస్ట్ అసలు బేసిక్గా ఈ మిస్సింగ్ అనే కాన్సెప్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుందో చూద్దాం మనం. ఎందుకంటే ఆ క్వశ్చన్ ఎలా ఉంటుందో తెలిసి దాని ప్రకారం మన అక్కడ షార్ట్ కట్స్ అది ఈజీగా మనం వర్కౌట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఏదో ఇలా ఇచ్చాడు అనుకుందాం. సింపుల్గా మనం మాట్లాడితే ఏదో క్వశ్చన్ ఇచ్చాడు అనుకుందాం. ఇలా ఇచ్చాను. ఇప్పుడు ఈ క్వశ్చన్ మనం రాయమన్నప్పుడు ఏం చేస్తాం? మనం మిస్సింగ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేయడానికి అంటే లెటర్స్ మనకన్నా ఆల్ఫాబెట్ లెటర్స్ని యూజ్ చేసుకోండి. ఇప్పుడు బి తర్వాత డి వచ్చిందంటే మిస్సింగ్ అవుతుందని చెప్తున్నాడు. అంటే ఆ లెటర్ ఏం మిస్ అవుతుందంటే ఇక్కడ సి అనే ఒక లెటర్ మిస్ అవుతుంది. మళ్ళీ డి తర్వాత ఎఫ్ రాశాడంటే డి తర్వాత ఈ అనే ఒక లెటర్ మిస్ అయింది. ఎఫ్ తర్వాత మళ్ళీ జి రాశాడంటే హెచ్ రాశాడంటే జి అనే లెటర్ మిస్ అయింది. ఇప్పుడు హెచ్ తర్వాత వాడు ఒక్కొక్క లెటరే మిస్ చేసుకుంటూ వెళ్తున్నాడు కదా, మనం కూడా అదే ఫాలో అవ్వాలి. కాబట్టి ఆ ఒక్కొక్క లెటర్ని మనం మిస్ చేసినప్పుడు ఏంటంటే కంటిన్యూ చేసినప్పుడు జీ తర్వాత హెచ్ వచ్చింది. హెచ్ తర్వాత మనం ఒక లెటర్ ఏంటి ఐ మిస్ చేసి జే రాయాలి. ఇది ఇప్పుడు ఒక లెటర్ మిస్సింగ్ రాసాం, బాగానే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ వాడు ఇలా ఇవ్వకుండా ఇలా ఇచ్చాడు అనుకో. ఇలా అన్నాడు. ఇప్పుడు చూడండి, బి తర్వాత సి అనే ఒక లెటర్ మిస్ అయింది. డి తర్వాత ఈ అండ్ ఎఫ్ అనే 2 లెటర్స్ మిస్ అయినాయి. జీ తర్వాత హెచ్ ఐ జే అనే 3 లెటర్స్ మిస్ అయినాయి. ఇప్పుడు 1 2 3 కాబట్టి కంటిన్యూషన్లో మనం మిస్ చేసుకుంటే 4 కాబట్టి కే తర్వాత ఎల్ ఎం ఎన్ ఓ అంటే పి. ఈ 4 లెటర్స్ మిస్ చేసి పీరా. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ చేసినప్పుడు ఇక్కడ క్వశ్చన్స్ 1 or 2 లెటర్స్ మిస్ అవుతుంది, బాగానే రాసామని. ఇప్పుడు ఇదే సీక్వెన్స్ వాడు ఇలా ఇవ్వకుండా ఒక్కసారి వాడు క్వశ్చన్ ఇలా ఇచ్చాడు అనుకుందాం. ఇలా ఇప్పుడు చూడండి ఒకసారి విఎస్పిఎం డాష్. మనం మామూలుగా సీక్వెన్స్ ఇందాకంటే సీక్వెన్స్ని A to Z మనం స్పీడ్గా చదవగలం. మనందరికీ A to Z చదవడం అలవాటు కాబట్టి ఇక్కడ కూడా BCDEFGH చదవం. మరి అదే సీక్వెన్స్ని ఇక్కడ వెనక్కి రాస్తున్నాడు. మరి వెనక్కి రాసినప్పుడు ఇలా స్పీడ్గా వెనక్కి చదవగలం? మనం చదవలేం. ఖచ్చితంగా ఒకసారి మనం ఏం చేస్తే వి తర్వాత యు అండ్ టీ మిస్ అయింది బ్యాక్వర్డ్స్, ఎస్ తర్వాత ఆర్ అండ్ క్యూ మిస్ అయింది బ్యాక్వర్డ్స్, పి తర్వాత ఓ అండ్ ఎన్ మిస్ అయింది బ్యాక్వర్డ్స్. ఇప్పుడు అదే కంటిన్యూ చేస్తే ఎన్ తర్వాత ఎం తర్వాత ఎల్ అండ్ కే మిస్ చేసి జే రాస్తాం. అంటే మన ఆల్ఫాబెట్ సిరీస్ని ముందుకి చదివినంత స్పీడ్గా మనం వెనక్కి చదవడం అనేది చెయ్యలేము. అంటే ఖచ్చితంగా మనం ఆ సీక్వెన్స్ని రాయడంటే ఈ సిరీస్ చూసి రాయాల్సిన అవసరం వస్తుంది. మరి సిరీస్ రాసి మనం చేయాల్సిన అవసరం వస్తుంది కాబట్టి ఆ సిరీస్ని రాయకుండా అంటే ఇక్కడ మిస్సింగ్ అనే లెటర్స్ని రాయకుండా స్పీడ్గా కొంచెం చేయడానికి మనం ప్రయత్నం చేయగలిగితే సరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క లెటర్ కాబట్టి మనం ఇలా రాస్తాం. మనం అలా కాకుండా ఎగ్జామినేషన్లో వాడు ఏం చేస్తాడు, ఇక్కడ ఒక 3 లెటర్స్ ఇక్కడ ఒక 3 లెటర్స్ ఇక్కడ ఒక 3 లెటర్స్ వచ్చి నెక్స్ట్ వచ్చి 3 లెటర్స్ చెప్పమంటాడు. లేదా 4 లెటర్స్ ఇచ్చి నెక్స్ట్ వచ్చి 4 లెటర్స్ చెప్పండి. మీరు ఒక్కొక్క లెటర్ రాయడానికే మీకు ఇంత టైం పడితే ఎగ్జామినేషన్లో ఇచ్చి 4-5 లెటర్ రాయడం అనేది చాలా టైం టేకింగ్. కాబట్టి కంప్లీట్గా మనం దీన్ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇదా అవాయిడ్ చేయడం కానీ, లేదా రెండోది ఏంటంటే దీన్ని మనం కౌంట్ చేస్తుంటాం కదా, బి తర్వాత సిడి ఇలా. ఈ కౌంటింగ్ అనే కాన్సెప్ట్
లెటర్స్ని పూర్తిగా అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నంలోనే మనం తెలుసుకోవాలంటే ఆల్ఫాబెట్ యొక్క నెంబర్స్ని మనం అలవాటు చేసుకోవాలి. అంటే మనకి ఎలా రావాలంటే లెటర్ అడిగితే నెంబర్, నెంబర్ అడిగితే లెటర్ చెప్పగలిగే స్టేజ్లో మనం ఉండాలి. అంటే ఎప్పుడైతే మనం అలా ఉండగలిగామో ఇమీడియట్గా చెప్పడానికి అవకాశం. ఎందుకు నేర్చుకోవాలనేది ఒక్కసారి నేర్చుకునే ముందు ఆ లెటర్స్ని ఉపయోగించి చూద్దాం ఒకసారి. ఈ లెటర్స్ని మనం ఉపయోగించుకుంటే కనుక చూడండి ఒకసారి, ఈ లెటర్స్ని మనం యూజ్ చేసుకుని ఎలా చెప్తాం, లెటర్ యొక్క నెంబర్స్ యూజ్ చేసుకుని ఎలా చేస్తాం అనేది ఒకసారి చూస్తే ఇక్కడ లెటర్ నెంబర్స్ నాకు బై హార్ట్ వచ్చేసినాయి అనుకుందాం. అంటే బి నెంబర్, డి నెంబర్ అన్నీ నాకు వాల్యూస్ తెలిసినాయి అనుకుని నేను ఆ నెంబర్స్ రాసుకుంటున్నాను. ఫస్ట్ నాకు తెలుసు కాబట్టి బి నెంబర్ 2, 4, 6, 8. ఇప్పుడు చూడండి ఎలా అనొచ్చు, 2 + 2 4, 4 + 2 6, 6 + 2 8, 8 + 2 అంటే ఎంత 10. ఆల్ఫాబెట్లో 10th లెటర్ ఏంటి జే, అంటే దట్ ఈక్వల్ టు జే. ఇప్పుడు ఇక్కడ చూడండి బి నెంబర్ 2, డి నెంబర్ 4, 7, 11. 2 + 2 4, 4 + 3 7, 7 + 4 11, 11 + 5 16. ఆల్ఫాబెట్లో 16th లెటర్ ఏంటి పి. ఇప్పుడు ఇక్కడ కూడా చూద్దాం. ఇప్పుడు 22, 19, 16, 13, -3, -3, -3, -3 10. ఆల్ఫాబెట్లో 10th లెటర్ ఏంటి జే అని చెప్పి. అంటే ఇప్పుడు ఆల్ఫాబెట్లో ఎక్కడా కూడా ఇలా కౌంట్ చేయడం కానీ మిస్సింగ్ అనేది డైరెక్ట్గా రాయకుండా చూసిన వెంటనే మనం అంటే లెటర్స్ నెంబర్స్ అలవాటు అయితే ఇంకా మనం స్పీడ్గా చేసుకోవచ్చు. ఆ చూసిన వెంటనే మనం చెప్పడానికి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మన లెటర్ యొక్క నెంబర్స్ బై హార్ట్ చేయడం అనేది చేస్తాం. అంటే ఏ టు జెడ్, ఏ నుంచి A1 నుంచి ఆల్ఫాబెట్స్ జెడ్ వరకు తీసుకుని ఆ జెడ్ వరకు సీక్వెన్స్ని కౌంట్ చేయడం. ఇక్కడ మళ్ళీ A1, B2, C3 అని చదవాలా బై హార్ట్ చేయాలంటే అలా చేయాల్సిన అవసరం లేదు, అలా చేయొద్దు కూడా. ఎందుకంటే ఎగ్జామినేషన్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏంటంటే ప్రతిదీ A1B అలా గుర్తుపెట్టుకోవడం దగ్గర ప్లస్ బై హార్ట్ స్టేజ్ మనం దాటిపోయాం కాబట్టి ఈ బై హార్ట్ అనేది మానేసి మనం ఏం చేద్దామంటే కనుక ఇది అలవాటు చేసుకోండి. అంటే ఇందులో మనకి అన్ని లెటర్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేకుండా సింపుల్గా మనం ఏం చేద్దామంటే కనుక పాయింట్ నెంబర్ 1 మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కొన్ని పాయింట్స్ మనం గుర్తుపెట్టుకుందాం. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే కనుక A to Z ఆల్ఫాబెట్స్ని మనం A to Zని మనం తీసుకుంటే దాన్ని 1 to 26 కింద రిప్రజెంట్ చేసుకుంటాం. ఇప్పుడు మనకి బై హార్ట్ A1, B2 అనేది రావాలి కాబట్టి ఈ బై హార్ట్ చేయడం మానేసి మనం ఏం చేద్దామంటే కనుక జస్ట్ మనం ఒక 5 లెటర్స్ మనం నేర్చుకుందాం. ఆ 5 లెటర్స్ ఏంటంటే E, J, O, T, Y. ఓన్లీ 5 లెటర్స్ మాత్రమే నేర్చుకోండి. EJOTY వీటిని కూడా ఎజోతి అనే ఒక పేరుతో గుర్తుపెట్టుకోండి. ప్రతిదీ కూడా మన లెటర్స్ కింద కాకుండా ఒక వర్డ్తో గుర్తుపెట్టి ఎజోతి అని గుర్తుపెట్టి EJOTY. ఎందుకు ఈ 5 లెటర్లే మనం గుర్తుపెట్టుంటామంటే వీటి యొక్క విలువలు మనం ఒకసారి తీసుకుంటే ఈ అనే నెంబర్ యొక్క విలువ ఎంత అంటే 5, జే అనే నెంబర్ యొక్క విలువ 10, O 15, T 20, Y 25. ఓకే, 5, 10, 15, 20, 20. ఈ 5 నెంబర్స్ మనం గుర్తుపెట్టుకోండి. అంటే 5, 10, 15, 20, 25. అది ఈ 5 నెంబర్స్ మనం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఈ 5 నెంబర్స్ ఎందుకు మనం ఈజీ గుర్తుపెట్టుకుంటే 5 టేబుల్ నెంబర్స్ మన అందరికీ ఈజీ గుర్తుంటాయి. 5, 10, 15, 20, 25 కాబట్టి ఆ టేబుల్ నెంబర్స్ మనకి ఈజీగా గుర్తుంటాయి కాబట్టి వాటిని మనం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్లస్ ఇది గుర్తుపెట్టుకోవడానికి ఇంకొక ఉపయోగం ఏంటంటే ఇంకా మిగిలినప్పుడు ఎన్ని లెటర్స్ 5 లెటర్స్ మనకు వచ్చినాయి. ఇప్పుడు ఖచ్చితంగా మనం 5 లెటర్లు చెప్పగలం. 5వ లెటర్ ఏంటంటే ఈ, 10th లెటర్ జే, 15th లెటర్ ఓ, 20th లెటర్ టీ, 25 వై. ఇంకా రిమైనింగ్ లెటర్స్ గురించి ఒకసారి చూద్దాం. రిమైనింగ్ లెటర్స్లో మనకి ఫస్ట్ 4 లెటర్స్ ఏబిసిడి, ఈ లెటర్స్ మన అందరికీ గుర్తుంటే ఫస్ట్ 4 లెటర్స్ 1 2 3 4 ఏబిసిడి బాగా ఈజీగా మనం చెప్పడానికి అవకాశం. అలాగే వై తర్వాత మిగిలిపోయిన ఒకే ఒక లెటర్ ఏంటి జెడ్, అంటే ఇంకొక లెటర్ కాబట్టి అంటే మొత్తం మనం ఇప్పుడు చూడండి ఇంకొక 5 లెటర్స్ వచ్చినాయి మనకి. అంటే ఏబిసిడి 1 2 3 4 5 వై తర్వాత మిగిలిపోయిన జెడ్. ఇప్పుడు ఖచ్చితంగా మనం 10 లెటర్స్ మనం చదవకుండా నేర్చుకున్నట్టు అయింది. ఫస్ట్ లెటర్ ఏ, సెకండ్ లెటర్ బి, థర్డ్ లెటర్ సి, ఫోర్త్ లెటర్ డి, ఫిఫ్త్ లెటర్
ఈ, 10th లెటర్ జే, 15th ఓ, 20th టీ, 25 వై, 26 జెడ్. ఇంకా రిమైనింగ్ లెటర్స్ ఎక్కడ ఉంటాయంటే ఎవ్రీ లెటర్కి ఇన్ బిట్వీన్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ లెటర్కి మధ్యలో 4 లెటర్స్ కనబడతాయి. అలాగే ఈ లెటర్కి ఇన్ బిట్వీన్లో 4. అంటే ఈ 4 లెటర్స్ని మనం ఎలా చదవాలి? ఈ 4 లెటర్స్ని మనం ఎలా చదువుతామంటే కనుక ప్రతి లెటర్ని కూడా ఫస్ట్ నుంచి ఏ అని మొదలు పెట్టకూడదు. అంటే ఈ 5 లెటర్స్ని యూజ్ చేసుకుంటూ చదవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 8th లెటర్ ఏంటని అడిగాను. 8th లెటర్ అన్నప్పుడు మీ ఏ అని మొదలు పెట్టడం మానేసి ఈ ఆల్రెడీ తెలుసు కాబట్టి FGH, 8th లెటర్ ఏమవుతుంది? హెచ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 12th లెటర్ అడిగాను, ఆల్రెడీ మీకు జే తెలుసు, J10 కాబట్టి KL, 12th లెటర్ L. 22nd లెటర్ అడిగాను, ఆల్రెడీ టీ తెలుసు, UV. అంటే మీరు ఎక్కడ కౌంట్ చేసినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ 19th లెటర్ అడిగాం, ఓ, PQRS, 19th లెటర్ S. అంటే మీరు ఎక్కడ కౌంట్ చేసినా మ్యాక్సిమం 4 లెటర్స్ మాత్రమే కౌంట్ చేస్తారు. ఇలా ఈ 4 లెటర్స్ని ఆ 5 లెటర్స్తో ఉపయోగించుకొని మీరు చదువుకుంటే కనుక ఆల్రెడీ మనం టాపిక్ చేస్తున్నప్పుడు చాలా వరకు అలవాటు అవుతాయి. లేదా ప్రత్యేకించి చదవకుండా యజోదీని బేస్ని జస్ట్ ఒక 2 or 3 days మీ ఖాళీగా ఉన్న టైంలో అలా మన్నం చేసుకుంటూ కనుక చేస్తే కనుక ఇమీడియట్గా మీరు లెటర్ యొక్క వాల్యూస్ని చెప్పడానికి అవకాశం. ఓకే, లెటర్ యొక్క వాల్యూస్ని మనం రాసాం, బాగానే ఉంది. ఆ లెటర్స్ని మనం తీసుకున్నాం, కౌంట్ చేస్తాం, ముందుకి వెనక్కి కౌంట్ చేస్తాం, బాగానే ఉంది. మరి అలా కాకుండా ఒకవేళ క్వశ్చన్ మనకి వెనక్కి కౌంట్ చేస్తాం. ఇప్పుడు వెనక్కి కౌంట్ చేసినప్పుడు ముందుకు కౌంట్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఉన్న లెటర్ వాల్యూస్ చెప్పగలం కాబట్టి అక్కడ లెటర్ వాల్యూస్ మనం చెప్పేస్తాం. దాన్ని బట్టి ప్లస్ అయితే ముందుకైతే ప్లస్ తీసుకున్నాం, వెనక్కి అయితే ఏంటంటే ముందుకు కౌంట్ చేసినప్పుడు ఏం తీసుకున్నాం, మనం ఇక్కడ ప్లస్ తీసుకున్నాం. అలాగే వెనక్కి కౌంట్ చేసినప్పుడు మైనస్ తీసుకున్నాం. అది అందుకని ప్లస్ అనే ఆపరేషన్. ఓకే, మనం ఇది రాసాం, బాగానే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ వాడు క్వశ్చన్ ఇలా ఇవ్వకుండా ఇలా ఇచ్చాడు అనుకుందాం. క్వశ్చన్ వాడు ఇలా ఇచ్చాడు అనుకుందాం. ఇలా ఇచ్చండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మిస్సింగ్ రాద్దాం ఒకసారి. ఫస్ట్ కే తర్వాత LMNOP, పి తర్వాత QRSTU, U తర్వాత VWXYZ. ఇప్పుడు జెడ్ తర్వాత కావాలి మనకి. ఆల్ఫాబెట్ సిరీస్ ఏంటంటే జెడ్ వరకునే ఉన్నాయి. మరి జెడ్ తర్వాత లెటర్స్ ఉన్నాయా? లేవు. మామూలుగా ఒక నెంబర్ సిరీస్ తీసుకుంటే నెంబర్స్ ఇన్ఫినిట్ నెంబర్స్ కాబట్టి అలా ఎంత దూరం అయినా రాసుకోవడానికి అవకాశం. మరి ఆల్ఫాబెట్స్ అలా ఉన్నాయా? అవకాశం లేదు. కాబట్టి ఓన్లీ A to Z వరకు మాత్రమే ఉన్నాయి. మరి A to Z వరకు మనం మిస్సింగ్ అనేది రాయగలిగితే, మీరు మ్యాక్సిమం మిస్ చేయగలిగితే కనుక A నుంచి Z వరకు తీసుకుంటే 24 లెటర్స్ మిస్ చేయగలరు. అంటే వాడు ఏంటంటే ఆ మిస్సింగ్ అనేది పెద్ద లాజిక్ కాదు కాబట్టి వాడికి మనకి ఏం చేసంటే అంత లాజిక్ని మనం సింపుల్గా చేయడం కాకుండా ఇంకా కొంచెం టఫ్ చేయడం కోసం వాడు లాజిక్ని ఇంకా ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఇంకా ముందుకు వెళ్ళడం కోసం వాడు ఏం చేసంటే సిరీస్ని ఎక్కడా కూడా ఫార్వర్డ్ డైరెక్షన్లో కానీ బ్యాక్వర్డ్ డైరెక్షన్లో కానీ ఎక్కడా ఆల్ఫాబెట్ సిరీస్ని ఎండ్ చేయొద్దు అన్నాడు. అంటే ఎలా తీసుకుంటాం అంటే జెడ్ తర్వాత కంటిన్యూషన్ లెటర్ ఏంటి అని మిమ్మల్ని అడిగితే మీరు ఏ అని చెప్పాలి. అలాగే ఏకి ముందున్న లెటర్ ఏంటంటే కనుక జెడ్ కింద. అంటే ఎప్పుడు సీక్వెన్స్ని అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి తప్పించి ఎక్కడ మీరు ఆపవలసిన అవసరం లేదు. మరి ఎప్పుడైతే మనకి ఆ మాట చెప్పాడో అదే విషయాన్ని ఇక్కడ మనం ఒకసారి తీసుకుంటే జెడ్ తర్వాత కంటిన్యూ చేయమంటున్నాడు కాబట్టి జెడ్ తర్వాత ఏ, బి, సి, డి మిస్ చేసి ఈ. ఇది మనం రాస్తాం. కానీ మనం అనుకున్న మాట ఏంటంటే సీక్వెన్స్ని ఇలా మిస్సింగ్ రాయకుండా నెంబరింగ్తోనే చేయాలనుకున్నాం. మరి నెంబరింగ్తో చేయాలనుకున్నప్పుడు ఆ నెంబరింగ్ మనం యూజ్ చేసుకుంటే కనుక ఆ నెంబరింగ్ని ఇక్కడ మాట్లాడితే కనుక చూడండి 11, 16, 21, 26 నెంబర్స్ రాస్తే +5 +5 +5 26 + 5 అంటే 31. మరి 30 ఫస్ట్ లెటర్ కావాలి అంటే మరి కంటిన్యూ చేయమంటున్నాడు కాబట్టి అదే విషయాన్ని మాట్లాడితే 26, 27, 28, 29, 30, 31. 30 ఫస్ట్ లెటర్ ఏమొచ్చింది? ఈ సరిపోయిందా లేదా మనకి?
అది. కానీ మనం ఏంటంటే ఎగ్జామినేషన్లో మరి ఇలా 31 అంటే కౌంట్ చేసుకుంటూ రాసాం. మరి ఇదే సీక్వెన్స్ని కౌంట్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో 52 46 ఏదో వచ్చిందను, మరి అప్పుడు 52 46 అని 52 అలా 26 27 మళ్ళీ 52 53 అని కౌంట్ చేస్తాం. ఇలా కౌంట్ చేయడం అనేది చాలా టైం టేకింగ్ కాబట్టి కంప్లీట్గా మనం ఏం చేద్దామంటే దీన్ని కూడా ఇక్కడ మనం ఈజీగా లెక్క పెట్టడం కోసం దీన్ని ఉపయోగించుకొని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఎలా కంటిన్యూ ఇచ్చేస్తామంటే కనుక ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జెడ్ యొక్క విలువ గుర్తుపెట్టుకో. ఇందులో సెకండ్ మనం మాట్లాడితే కనుక ఇందులో సెకండ్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కనుక పాయింట్ నెంబర్ 2 మనం గుర్తుపెట్టుకోవాల్సింది చూడండి, జెడ్ యొక్క వాల్యూని మనం ఆల్రెడీ గుర్తుపెట్టుకున్నాం. ఫస్ట్ ఎంత గుర్తుపెట్టుకున్నాం? ఫస్ట్ దాంట్లో 26. దీన్ని కంటిన్యూ చేసుకుంటూ రిమైనింగ్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ 26 తర్వాత మీరు ఏని 27 28 అని కౌంట్ చేస్తే అప్పుడు జెడ్ యొక్క వాల్యూ సెకండ్ టర్న్లో మీకు ఎంత వస్తుంది అంటే 52 వస్తుంది. మళ్ళీ 53 అని ఏ కౌంట్ చేస్తే థర్డ్ రౌండ్లో దీని యొక్క వాల్యూ ఎంత వస్తుందంటే 78 వస్తుంది. తర్వాత కంటిన్యూషన్లో కౌంట్ చేస్తే కనుక అప్పుడు మీరు తీసుకుంటే కనుక 104 వస్తుంది. అదే కంటిన్యూ చేస్తే 104. అది అంటే మనం ఖచ్చితంగా ఈ 5 వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి. కనీసం 4 వాల్యూస్ అయినా మనం గుర్తుపెట్టుకుంటే మంచిది. ఇంకా బాగా అంటే మనం 5 వాల్యూస్ గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది. ఇందులో జెడ్ని మీరు మొదటిసారి కౌంట్ చేసినప్పుడు ఎలా ఆల్రెడీ 26 అని మనకు తెలుసు. ఈ 27 అని కౌంట్ చేస్తే మళ్ళీ జెడ్ వాల్యూ ఎంత అవుతుంది అంటే 52 అవుతుంది. అదే 53 అని కౌంట్ చేస్తే జెడ్ వాల్యూ 78 అవుతుంది. మళ్ళీ 79 అని కౌంట్ చేస్తే 104 అండ్ 130. ఈ 5 వాల్యూస్ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దీనివల్ల ఉపయోగం ఏంటనేది ఒకసారి చూస్తే కనుక చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కౌంటింగ్లో ఇక్కడ మాట్లాడుతున్నాం కదా, ఈ కౌంటింగ్లో మనం తీసుకుంటే అబ్జర్వ్ చేస్తే కనుక ఈ కౌంటింగ్లో 31 వచ్చింది. ఇప్పుడు 31 లెటర్ కావాలనుకో, ఈ 31 లెటర్ కావాల్సి వచ్చినప్పుడు 31. ఈ 31 లెటర్ ఎలా చెప్తామంటే ఏ లెటర్ వాల్యూ అయితే దీనికి దగ్గరగా ఉంది అంటే 31కి ఇమీడియట్గా బిఫోర్గా ఉన్న చిన్న వాల్యూ తీసుకోండి. ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్కి బిఫోర్గా ఉన్న చిన్న వాల్యూ అంటే 31కి ఇమీడియట్గా బిఫోర్గా ఉన్న చిన్న వాల్యూ ఎంత 26. అది సబ్ట్రాక్షన్ చేయండి. 31 - 26 ఎంత అవుతుంది 5. ఆల్ఫాబెట్లో 5th లెటర్ ఏంటి ఈ. డైరెక్ట్గా మనం చెప్పండి. ఇప్పుడు చూడండి 31 లెటర్ ఈ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ కౌంటింగ్లో 48th లెటర్ వచ్చింది. ఈ 48th లెటర్ చెప్పాలంటే 48 - again 26 22 అంటే ఏం చెప్తాం వి అని చెప్తాం. లేదా 59th లెటర్ అది 59 ఇప్పుడు ఇమీడియట్గా దీనికి 59కి ముందున్న చిన్న వాల్యూ ఏంటి 52 కాబట్టి 52. 7th లెటర్ ఏంటి జీ. సెవెంత్ లెటర్ ఏంటి జీ. అదే ఫర్ ఎగ్జాంపుల్ 110th లెటర్ 110 - 104 6th లెటర్ ఏమవుతుంది ఎఫ్. అదే అలా ఏ లెటర్ వాల్యూ అయినా అంటే మ్యాక్సిమం 144 అడిగాడు. 144 - 130 14th లెటర్ ఏంటి ఎన్. అది
ఇప్పుడు చూడండి మనం ఏ లెటర్ వాల్యూ అయినా మనం చెప్పడానికి అవకాశం ఉందా లేదా మనకి. అందువల్ల ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి స్పీడ్గా లెక్క పెట్టడం కోసం అందువల్ల ఇక్కడ కూడా అదే పద్ధతి మనం ఆలోచిస్తాం. అంటే ఇది నేర్చుకున్నప్పుడు అంటే మిగిలిన అన్నిటిగా ఉపయోగపడేలాగా మనకి ఈ జెడ్ యొక్క వాల్యూ మనం 26 నుంచి 130 వరకు ఉన్న వాల్యూస్ మనం జెడ్ గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈస్ 26, 52, 78, 104 అండ్ 130. దానికి ఎప్పుడైనా నెంబర్ వాల్యూ అడిగినప్పుడు 26 దాటి ఏ నెంబర్ కనబడినా సరే దానికి ఇమీడియట్గా ముందున్న చిన్న వాల్యూని మీరు సబ్ట్రాక్షన్ చేసుకోగలిగితే కనుక డైరెక్ట్గా లెటర్ వాల్యూ చెప్పడానికి అవకాశం. ఓకే, మన సిరీస్ని ముందుకు రాసాం వెనక్కి రాసాం బాగానే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ వాడు క్వశ్చన్ ఇలా ఇచ్చాడు అనుకో, క్వశ్చన్ వాడు ఇలా ఇచ్చాడు అనుకుందాం. ఇలా ఇచ్చాడు. ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా మన నెంబరింగ్ రాస్తే ఈ నెంబర్ 5, జెడ్ నెంబర్ 26, 21, 16, 11. వెనక్కి వస్తాను కాబట్టి సబ్ట్రాక్షన్ చేస్తే కనుక -5, -5, -5. ఇక్కడ కూడా మరి -5 చేయాలంటే మరి ఇక్కడ సీక్వెన్స్ తెలియాలి. మరి ఇక్కడ తీసుకుంటే +21 ఉంది. నేను ఇక్కడ +21 అని రాసి -5 సీక్వెన్స్ని కంటిన్యూ చేయడానికి అవకాశం ఉందా? లేదు. మరి అటువంటి అప్పుడు ఏం చేస్తామంటే గుర్తుపెట్టుకోవాల్సిన 4th పాయింట్ అంటే ఎప్పుడైనా పెద్ద వాల్యూలోంచి చిన్న వాల్యూ, బిగ్గెస్ట్ వాల్యూలోంచి లోయెస్ట్ వాల్యూ అక్కడ ఉన్న వాల్యూని మనం సబ్ట్రాక్షన్ చేయగలుగుతాం. అంటే ఇది బిగ్గెస్ట్ వాల్యూ అనుకుంటే దానికంటే చిన్న వాల్యూ ఉంది కాబట్టి ఈ వాల్యూలోంచి వాల్యూ మనం తీసుకున్నప్పుడు సబ్ట్రాక్షన్ చేసుకున్నప్పుడు డైరెక్ట్గా సబ్ట్రాక్షన్ చేస్తాం. కానీ చిన్న వాల్యూలోంచి పెద్ద వాల్యూ సబ్ట్రాక్షన్ చేయాల్సి వస్తే కనుక డైరెక్ట్గా చేయడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే ఈ వాల్యూకి 26 యాడ్ చేయండి. ఎప్పుడు మీరు 26 యాడ్ చేయాలి. 26 యాడ్ చేయండి. ఎప్పుడు ఏ నెంబర్కైనా 26 యాడ్ చేయండి. ఇప్పుడు చూడండి 26 యాడ్ చేస్తే దీని వాల్యూ ఎంత అయింది? 31. 31కి 26కి డిఫరెన్స్ ఎంత? -5. ఇప్పుడు చూడండి -5, -5, -5, మైనస్ కాబట్టి కంటిన్యూషన్లో సిరీస్ ఏం చెప్పొచ్చు? -5 దట్ ఈక్వల్ టు 6. 6th లెటర్ ఏమవుతుంది? F. ఓకే, గుర్తుపెట్టండి. పెద్ద విలువలోంచి చిన్న విలువ సబ్ట్రాక్షన్ చేయాల్సి వస్తే అక్కడ ఉన్న వాల్యూ ప్రకారం డైరెక్ట్గా సబ్ట్రాక్షన్ చేస్తాం. కానీ చిన్న వాల్యూలోంచి పెద్ద వాల్యూ సబ్ట్రాక్షన్ చేయాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా చిన్న వాల్యూకి మీరు 26 అనేది యాడ్ చేసుకుని ఎప్పుడు 26 యాడ్ చేయాలి. అందుకే మీరు ఎలా గుర్తుపెట్టినారంటే కనుక 4th పాయింట్ మనం తీసుకుంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ C ఉండి ఇక్కడ V ఉంది. ఎంత సబ్ట్రాక్షన్ అయ్యింది అంటే C నెంబర్ ఎంత? 3. 3. V వాల్యూ 22. ఇప్పుడు 3లోంచి 22 సబ్ట్రాక్షన్ చేయాలి. 3లోంచి 22 సబ్ట్రాక్షన్ చేసినప్పుడు 3కి ఎంత యాడ్ చేయాలి? మీరు 26 యాడ్ చేయండి. ఇప్పుడు దీని వాల్యూ ఎంత అయింది? 29 అంటే -7. అప్పుడు ఇక్కడ కూడా మీరు -7 చేసి దట్ ఈక్వల్ టు 22 - 7 అంటే 15. 15th లెటర్ ఏంటి? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాడు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ B ఇచ్చాడు. ఇక్కడ Y ఇచ్చాడు. నెక్స్ట్ లెటర్ ఏంటండి? B నెంబర్ ఎంత? 2. Y నెంబర్ 25 ప్లస్ 26 28 -3. ఇక్కడ కూడా -25 -3 అంటే 22. 22nd లెటర్ ఏంటి? అలాగే ఇందులో ఒక ఎడిషన్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 4 వచ్చింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ D అనే లెటర్ వచ్చింది. ఇక్కడ D అనే వాల్యూ వచ్చింది. D నెంబర్ 4. 4 - 4 అంటే 0. మరి 0 లెటర్ ఉందా మనకి ఇక్కడ? లేదు. మనకి ఇక్కడ 0 లెటర్ లేనప్పుడు ఆ లెటర్ని మనం ఎలా తీసుకుంటాం అంటే కనుక 0 లెటర్కి లేదు కాబట్టి
జీరో లెటర్ లేనప్పుడు జీరోని ఎలా తీసుకుంది అంటే జెడ్ కింద తీసుకుంది. జెడ్ని జీరో కింద తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి 4 - 4 అంటే జీరో. జీరో లెటర్ ఏంటంటే జెడ్. అంటే ఎప్పుడైనా మీరు వెనక్కి కౌంట్ చేస్తున్నారు అంటే బ్యాక్వర్డ్స్ కౌంట్ చేస్తున్నప్పుడు జీరో అనే వాల్యూ వచ్చిందంటే దాన్ని జెడ్ కింద తీసుకోండి. ఇక్కడ జీరో ఈక్వల్ టు జెడ్ గుర్తుపెట్టుకోండి. ముందుకు కౌంట్ చేసినప్పుడు ఏమో దీని వాల్యూ 26, వెనక్కి కౌంట్ చేసినప్పుడు దీని వాల్యూ జీరో అనమాట. అందువల్ల ఎప్పుడైనా సరే లెటర్ సీక్వెన్స్లో మనం అబ్జర్వ్ చేస్తే కనుక బేసిక్గా మనకి ఈ 4 పాయింట్స్ సిరీసే కాదు, తర్వాత చేసే టాపిక్స్ కూడా మన ఈ 4 పాయింట్స్ మనం ఉపయోగపడతాయి. 4 పాయింట్స్ మళ్ళీ ఒకసారి చూస్తే A to Z లెటర్స్ని మనం ఎప్పుడు బై హార్ట్ చేయకుండా 5 లెటర్స్ గుర్తుపెట్టాలి. యజ్యోతి 5, 10, 15, 20, 25 ఈ 5 లెటర్స్ యూజ్ చేసి మిగిలిన 4 లెటర్స్తో చదువుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే సీక్వెన్స్ని ఎప్పుడైనా సరే ఫార్వర్డ్ డైరెక్షన్లో రాస్తే కనుక దాన్ని 26, 52, 78, 104, 130 నెంబర్స్ గుర్తుపెట్టుకొని ఆ నెంబర్ కంటే పెద్ద వాల్యూస్ దానికి బిఫోర్ ఉన్న చిన్న వాల్యూ సబ్ట్రాక్షన్ చేస్తే అది అగైన్ చిన్న వాల్యూలోకి కన్వర్ట్ అవుతుంది. అది A to Z లో కన్వర్ట్ చేసి చెప్పడానికి అవకాశం. అలాగే వెనక్కి కౌంట్ చేసినప్పుడు పెద్ద వాల్యూలో చిన్న వాల్యూ డైరెక్ట్గా సబ్ట్రాక్షన్ చేస్తాం, కానీ చిన్న వాల్యూలోంచి ఎప్పుడైనా సబ్ట్రాక్షన్ చేయాలి అంటే కనుక దానికి 26 యాడ్ చేసి మనం సబ్ట్రాక్షన్ చేసుకోగలిగితే సరిపోతుంది. ఇక తర్వాత ఇందులో మనకి ఒక పాయింట్ మనం ఏంటంటే ఎడిషన్గా తీసుకుంటే కనుక ఒక పాయింట్ మనం నేర్చుకోవాలి. అందులో 5th పాయింట్ ఏంటంటే ఫిఫ్త్ పాయింట్ వెనక నుంచి కౌంట్ చేస్తాడు. అంటే ఇందులో ఎప్పుడైనా రైట్ సైడ్ నుంచి అడిగితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రైట్ సైడ్ నుంచి 10వ అక్షరం ఏంటని అడిగాను, లేదా విచ్ లెటర్ ఈజ్ 10th లెటర్ ఫ్రమ్ రైట్ అని. మరి ఆల్రెడీ మనం A to Z నేర్చుకున్నాం. ఇక్కడ A to Z నేర్చుకున్నాం. మరి ఇప్పుడు ఏమంటున్నాడు Z to A, Z నుంచి అడుగుతున్నాడు. మరి వెనక నుంచి కౌంట్ చేసినప్పుడు Z నుంచి కౌంట్ చేస్తే కనుక ఒకసారి చూడండి, కౌంట్ చేస్తే ఏం చెప్తాం, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 Q అని చెప్తాం. మరి Q అని కౌంట్ చేస్తే జెడ్ని 1 అనుకుని కౌంట్ చేస్తాం. మళ్ళీ జెడ్ని 1 అనుకుని కౌంట్ చేయడం టైం టేకింగ్ కాబట్టి మనం A to Z ఉపయోగించుకుంటున్నాం. కాబట్టి మనం జెడ్ నుంచి ఎప్పుడన్నా కౌంట్ చేసేస్తే దాన్ని కూడా A to Z, ప్రతిదీ కూడా మనం ఇక్కడ రాసిందన్నీ కూడా A to Z 1 to 26 మార్చుకోవడానికి ప్రయత్నం చేసాం. కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే ఇన్ అడిషన్గా అదొక పాయింట్ మనం నేర్చుకుంటే మంచిది. ఆ వెనక నుంచి రాసుకుంటే కనుక ఎప్పుడైనా సరే కుడి నుండి అక్షర విలువ అడిగిన, కుడి నుండి కనుక అక్షర విలువ అడిగితే అంటే ఫ్రమ్ రైట్ అని అడిగితే దాన్ని ఏం చేస్తానంటే కన్వర్ట్ ఇంటూ ఎడమకు మార్చవలెను. కన్వర్ట్ ఇంటూ ఫ్రమ్ లెఫ్ట్. ఓకే, ఎప్పటి నుంచి కుడి నుంచి అడిగితే దాన్ని ఎడమ మార్చాలి. అదే కన్వర్ట్ ఇంటూ ఫ్రమ్ లెఫ్ట్. ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే కనుక దీంట్లో చూసుకోండి, 27 మైనస్ కుడి నుండి ఇచ్చిన అక్షర విలువ. ఓకే, 27లోంచి 27 మైనస్ గివెన్ లెటర్ ఫ్రమ్ రైట్. ఓకే, ఎప్పుడైనా కుడి నుంచి అక్షర విలువ అడిగితే కనుక 27లోంచి ఆ లెటర్ వాల్యూ తీసేయండి. అంటే అది ఎలా మారుతుంది, లెఫ్ట్లో కన్వర్ట్ అయిపోతుంది అన్నమాట. ఓకే, ఎలా కన్వర్ట్ అవుతుంది చూద్దాం. ఇప్పుడు రైట్ నుంచి 10వ అక్షరం అడిగాడు. రైట్ నుంచి 10 అడిగితే కనుక దాన్ని లెఫ్ట్ కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ అవుతుందంటే 27 మైనస్ 10 17. 17th లెటర్ ఏంటి, Q. లేదా కుడి నుంచి 14వ అక్షరం కాబట్టి 27 మైనస్ 14 13. 13వ అక్షరం ఏంటి, M. లేదా కుడి నుంచి 22వ అక్షరం
27 మైనస్ 22. 5 అక్షరం ఏంటి? ఇప్పుడు చూడండి, మనం ఏ అయినా సరే మనం డైరెక్ట్గా మనం చెప్పడం లేదా 27 మైనస్ 10 17 క్యూ 27 ఎందుకు 27కి డౌట్ రావచ్చు. 26 లెటర్స్ ఉంటే 27 అందిస్తుంది అంటే కుడి నుంచి మళ్ళీ అక్షరాన్ని లెక్క పెడుతున్నాం కాబట్టి ఎడమ నుంచి కూడా ఆల్రెడీ కౌంట్ చేస్తుంది కాబట్టి ఆ అక్షరాన్ని 2 సార్లు లెక్క పెడితే 26 లెటర్ సిరీస్ 27 అవుతుంది కాబట్టి డైరెక్ట్గా మనకు కావాల్సిన అక్షరానికి రీచ్ అవుతుంది. అందుకని ఎప్పుడైనా మనం క్వశ్చన్స్ పరంగా మనం తీసుకుంటే కనుక ఈ ఫస్ట్ 5 పాయింట్స్, పాయింట్ నెంబర్ 1, పాయింట్ నెంబర్ 2, పాయింట్ నెంబర్ 3 అండ్ పాయింట్ నెంబర్ 4 అండ్ 5, ఈ 5 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకుంటే సిరీస్ని ముందుకి కానీ వెనక్కి కానీ మనం తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇది మనం దీనికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్.